ఇద్దరు స్పీచ్లు మాట్లాడతారు ఆబ్వియస్గా, బట్ దానికంటే ముందు ఐ హ్యావ్ ఫ్యూ క్వశ్చన్స్. మీకు ఇంకొక మైక్ కూడా ఇవ్వండి అమ్మా. ఎస్, కరెక్టే, కానీ తప్పదు. అయితే చైర్సా కూర్చోబెడదామా? చాలా Okay. పొడిగా ఉందా క్వశ్చన్లు? సరే, చైర్స్ వేసేసేయండి ప్లీజ్. అంటే Q&Aకి కూడా మీరు చాలాసేపు నిలబడాల్సి వస్తుంది కదా. సో ప్లీజ్ కూర్చోండి కంఫర్టబుల్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళిద్దరి కెమిస్ట్రీ చూడడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అంటే లుక్ ఎలైక్స్ లాగా థింక్ ఎలైక్ లాగా ఉంటారు కదా, అలాగా మీరిద్దరు జస్ట్ అక్క చెల్లెల్లాగే ఉన్నారు అనమాట. ఇప్పుడు ఎవరు అక్క ఎవరు చెల్లిది వద్దు, అంత అంత డెప్త్గా వద్దు కానీ. బట్ మీ ఇద్దరి కెమిస్ట్రీ, ఐ మీన్ మీరిద్దరు ఎంత చక్కగా బాండ్ అయినట్టు మాకు ఇప్పుడు కనిపిస్తుంది, ఈవెన్ ఆఫ్టర్ 12 years. బట్ ఆన్ సెట్స్ కూడా ఇలా బిల్డ్ అయిందా దిస్ బాండింగ్ అండ్ ఆల్? ద ఫస్ట్ టైం వి మెట్ వాజ్ ఆన్ దిస్ ఫిల్మ్. యా. సో అప్పటి నుంచి ఇట్లానే ఉంది. ఫ్రమ్ ద టైమ్ వి మెట్ బోత్ ఆఫ్ us రియలైజ్ దట్ ఇద్దరు వచ్చి తెలుగులో ఏంటి చెప్పు వాయాడేది గలగలని మాట్లాడుతూ హాయిగా టాకిటివ్ గా ఉన్నాం. సో ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ దెన్ టిల్ నౌ నథింగ్ హస్ చేంజ్. ఇద్దరిలో కామన్ విషయం ఇక్కడ ఏమనిపిస్తుందో ఇక్కడ ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. మైండ్ వేసే లేదు. యా, అంటే ఇద్దరు ఏదైనా మాట్లాడాలంటే అని ఒకేసారి నోరు తెరుస్తారు. నోరు తెరవం గట్టిగా మాట్లాడతాం. సో ఓవర్లాప్ లో వెళ్తుంటాయి డైలాగ్స్. ఓకే, కానీ ఇందాక మీరు ఆ క్వశ్చన్ అడిగినట్టు మీది మీ కెరియర్లో సెకండ్ ఫిల్మ్ ఇది. అంటే యు ఆర్ వెరీ ఎర్లీ ఆఫ్ యువర్ కెరియర్ కదా. సో అప్పటికే అంజలి గారు ఐఎమ్ ష్యూర్ చాలా హిట్స్ ఇచ్చేసి చాలా సినిమాలు కూడా చేసి ఉన్నారు కాబట్టి సీనియర్. అదే అవును. ఆ విధంగా ఏమన్నా ర్యాగింగ్ జరిగిందా? చీచి ర్యాగింగ్ అయితే ఏం లేదు, బట్ ఐ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ హర్. ఓకే. సో బికాజ్ ఆబ్వియస్లీ ఒక కమర్షియల్ సినిమా అనేది వచ్చి ఫస్ట్ టైం నాకు కమర్షియల్ సినిమా అయితే ఇదే. అండ్ షీ వాజ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్. అవును. And of course I learned how she was to perform, or how to oka heroine ga ela cheyalani naaku assalu em teliyadu. So I think that I learned completely from Anjali. I have to thank her for that. ఈ చైర్ నాకా? నాకు కూడా చైర్ ఇస్తారా? థ్యాంక్ యూ. ఆహా, ఓకే. యా, కానీ విశాల్ గారి కాంబినేషన్ అండ్ సుందర్ గారి కాంబినేషన్ అంటేనే ఎంటర్టైన్మెంట్కి పెట్టింది పేరు కదా. ఎస్పెషల్లీ అప్పుడు మీరు చేసేటప్పుడు అసలు ఒక స్వింగ్లో ఉన్నారని చెప్పాలి ఇద్దరు కూడా. సో మీరు మీ క్యారెక్టర్స్ని ఎలా ఎక్స్పెక్ట్ చేశారు, ఇప్పుడు ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నారు? ఎక్స్పెక్ట్ అనేది ఏం లేదు, బికాజ్ ఐ థింక్ దట్ ఆ టైంలో వచ్చి ఒక ఫార్మాట్ ఉండింది కదా, ఒక రెండు హీరోలు ఉంటారు. అంటే ఇప్పుడు ఈ సినిమాలో చూస్తే షీ ప్లేడ్ ద ఇండియన్ వర్జన్ ఆఫ్ ద హీరో అండ్ ఐ ప్లేడ్ ద వెస్టర్న్ వర్జన్ ఆఫ్ ద హీరో. ఓకే. సో దట్ బ్యాలెన్స్డ్ ఆ స్క్రిప్ట్ లో వచ్చి అదే బ్యాలెన్స్ కదా. అండ్ దెర్ ఇస్ నథింగ్ టు ఎక్స్పెక్ట్ నౌ ఆర్ నాట్ టు ఎక్స్పెక్ట్, బికాజ్ ఆ టైంలో ట్రెండ్ అయితే అది. అంటే మేము ఇప్పటికి మిమ్మల్ని ఇలాగా ఫియర్స్ రోల్స్ లో చూసేసి ఉన్నాం Maybe కదా. ఇది చూసుకున్న తర్వాత రొమాన్స్ కూడా వచ్చింది చెప్పేసి ఇంకొక సైడ్ లో వస్తుందేమో. ఓకే. అంజలి గారు కూడా ఐ థింక్ ఇప్పుడు మీరు చేస్తున్న అంటే సబ్స్టాన్షియల్స్ రోల్స్ అనేవి ఈ మధ్య కాలంలో విమెన్ కి చాలా ఎక్కువ రాస్తున్నారు, మీరు చేస్తున్నారు కూడా. బెస్ట్ ఎగ్జాంపుల్స్ మీరు ఇద్దరే. సో అలాంటిది మళ్ళీ ఇప్పుడు సడన్ గా మిమ్మల్ని మీరు ఆ గ్లామరస్ వర్షన్ ఆఫ్ యువర్స్, దట్ కమర్షియల్ టిపికల్ కమర్షియల్ హీరోయిన్స్ వర్షన్ చూసుకుంటుంటే ఎలా అనిపిస్తుంది అసలు? అన్నీ చేయాలి కదా. అంటే ఇప్పుడు సీరియస్ రోల్సే చేసుకుంటూ వెళ్ళిపోతే కొంచెం కమర్షియల్ మూవీస్ చూసి ఆడియన్స్ కి మనం పెద్దగా ఎక్కం. వాళ్ళకి ఓకే అమ్మాయి సీరియస్ గా చేస్తుంది అంటే ఒక పాయింట్ తర్వాత మనకి కూడా అన్ని క్యారెక్టర్స్ లో ఏడ్చి అన్ని క్యారెక్టర్స్ లోని సీరియస్ గా ఉంటే మనకి కూడా ఆర్టిస్ట్ గా మనకి కూడా ఒక చిన్న బోర్డం ఫీల్ అవుతాం మనం. సో ఇలా ఉంటే ఆన్ అండ్ ఆఫ్ బాగుంటుంది. యాక్చువల్లీ మీరు రియలైజ్ అయ్యే ఉంటారు డెఫినెట్గా, ఈ సినిమాలో హీరో విశాల్ గారు అయి ఉండొచ్చు, బట్ ఈ సినిమాలో చాలా మంది హీరోస్లు వర్క్ చేశారు. సుందర్ సి గారు ఇస్ ఎ హీరో, సంతానం గారు ఇస్ ఎ హీరో, విజయ్ ఆంటనీ గారు ఇస్ ఎ హీరో. సో అవుట్ ఆఫ్ ఆల్ దీస్ హీరోస్ ఇన్ ద ఫిల్మ్ మీరు ఏదైనా ఒక హీరోకి కాల్ చేయాలి. నేనా? యా, ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి రాలేకపోయారు కాబట్టి వీఆర్ మిస్సింగ్ దెమ్. సో వరలక్ష్మి గారు ఈస్ కాలింగ్. సో మనం ఆల్రెడీ సుందర్ సి గారి డైరెక్టర్గానే కాదు ఆయన్ని కూడా హీరోగా చూస్తూ వచ్చాము. అండ్ విజయ్ ఆంటనీ గారు మనందరికీ తెలుసు,
సూపర్ సక్సెస్ఫుల్ హీరో అయిపోయారు ఆయన మ్యూజిక్ డైరెక్టర్ తర్వాత. అండ్ సంతానం గారు బోల్డ్ అని వండర్ఫుల్ ఎంటర్టైనర్స్ చేస్తూ ఉన్నారు. సో చాలా మార్పులు ఈ సినిమా తర్వాత చూసినప్పటికీ కూడా మనకి ఈ సినిమా అంత ఫ్రెష్గా అనిపిస్తుంది. సో లెట్స్ సీ. షీస్ కాలింగ్ విజయ్ గారు. ఓకే, విజయ్ అంటనే సార్. స్పీకర్ స్పీకర్ స్పీకర్. ఫోన్ ఎత్తాలిగా. வணக்கம் 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 how are you? சார், உங்களை ஸ்பீக்கர்ல போட்டேன் சார், உங்களுக்கு கேட்காம. ஆமா சார், ஸ்பீக்கர்ல இருக்கீங்க நீங்க. எந்த ஊர்ல ஸ்பீக்கர்ல இருக்கேனா? ஹைதராபாத்ல ஸ்பீக்கர்ல இருக்கீங்க சார். ஸ்பீக்கர். Then I should talk to them in Telugu only, right? ஆமா சார், தெலுங்குல சார். But only I know అందరికి నమస్కారం. లక్ష్మి. சார் உங்க అందరికి నమస్కారం. Where are you exactly? நாங்க இப்பதான் வந்து we finished seeing 3 songs we just watched. And everybody's enjoyed your music. So a few words about the film, sir, from you. Yeah, so see, it's an extraordinary movie which is done very well in Tamil Nadu. Everyone knows that. And I was about to come there for promotions. I couldn't be there. Yes. I'm happy that you are promoting the movie and such a wonderful commercial movie. Anjali இருக்காங்க. And Anjali, how are you, Anjali? I'm good, how are you? I love you, Anjali. Yes sir, அவங்களுக்கு மட்டும் தனியா? I love you too. See, even on the somebody is being possessive. I love you too. Yeah. How dare? Yeah. How is everything going on there? Everything is going on good and we miss you here. Yes. Yeah, I will come next time after the success party. I'll come. Okay. For the success party, sir. After success party. Father வந்துருங்க. ஆமா. ஒரு song sir. சார், நீங்க ஒரு சாங் பாடணுமா சார்? இந்த நம்ம படத்துல இருந்து. அப்படியா? ஆமா சார். I உங்களுக்கு பிடிச்ச சாங் பாடுங்க சார். இந்த படத்துல இருந்து I can sing Tamil version.